బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. అసెంబ్లీ సమావేశాలు ప్రజాపాలన అప్లికేషన్లపైన అలాగే ఇంకా మరికొన్ని అంశాలపైన కూడా చర్చించారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ పై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. మరో 2 గ్యారంటీ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ కేబినెట్. మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసినట్టుగా తెలుస్తోంది. ఫైనల్ గా ఏమేం తీర్మానాలు చేశారు? రైట్, 2 నిర్ణయాలు అయితే కేబినెట్ ఆమోదించింది. ఒకటి 200 యూనిట్ల ఉచిత కరెంటు నిర్ణయంతో పాటుగా అట్లాగే 500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీని, ఈ 2 నిర్ణయాలను మాత్రం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 6 గ్యారంటీల పథకంలో భాగంగా ఆల్రెడీ 2 గ్యారంటీలు అమలవుతున్నాయి. ఈ 2 గ్యారంటీలు, మరో 2 గ్యారంటీలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ కొద్ది రోజుల క్రితం రివ్యూలో చెప్పిన దాని ప్రకారం ఈరోజు ఆ 2 గ్యారంటీలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కాసేపట్లో అవి ఎప్పటి నుంచి అమలవుతాయి అనేది కేబినెట్కు సంబంధించిన బ్రీఫింగ్లో మంత్రి శ్రీధర్ బాబు అట్లాగే మంత్రి పొంగిరెడ్డి చెప్పనున్నారు. ఇక టీఎస్గా ఉన్న పేరును, తెలంగాణ స్టేట్గా ఉన్న పేరును టీజీగా మార్చడం, దానిపైన కూడా కేబినెట్ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. సో దీనిపైన కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగానే మనం చూడొచ్చు. సో దాంతోపాటుగా బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు, దీనికి సంబంధించి కూడా కేబినెట్ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది. 8 నుంచి బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. దాని తర్వాత గవర్నర్ తీర్మానం ఉండబోతుంది. 12 నుంచి బడ్జెట్ పద్దులపై చర్చ జరగనుంది. సో 5 రోజుల పాటు ఆ బడ్జెట్ పద్దులపై చర్చ జరగనుంది. దీన్ని కూడా కేబినెట్ ఆమోదించినట్లుగా తెలుస్తుంది. సో మొత్తం మీదుగా అయితే చాలా సుదీర్ఘంగా సాగింది. 4 గంటల పాటు కేబినెట్ సమావేశం కొనసాగింది. ఈ అంశాలనే ప్రధానంగా ప్రజాపాలనను చాలా ప్రయారిటీ అంశంగా కేబినెట్ చూసింది. కేబినెట్లో ప్రజాపాలనకు సంబంధించి అప్లికేషన్ డిజిటలైజేషన్ను చేయాల్సిందిగా కేబినెట్ ఇప్పటికే ఆమోదించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంతకుముందు మాన్యువల్గా అప్లికేషన్స్ తీసుకున్నారు, బై హ్యాండ్ అప్లికేషన్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఓవర్ ద మీ సేవ కానీ లేకపోతే మిగతా డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచి అప్లికేషన్స్ తీసుకునేలాగా కేబినెట్ నిర్ణయానికి వచ్చింది. సో దీంతో పాటుగా మిగతా 2వ విడత ప్రజాపాలనను కూడా ఎప్పుడు చేపట్టాలనే దానిపై ఒక డేట్ని ఫిక్స్ చేసింది. కాసేపట్లో ఆ డేట్ కూడా రివీల్ కానుంది. ముఖ్యంగా అయితే ఇప్పుడు ఈ 2 గ్యారంటీల అమలు, దాంతోపాటుగా అసెంబ్లీ సమావేశాలు, గ్రూప్ 1 నోటిఫికేషన్, దీనిపైన కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చాలాసేపు ఎక్కువ సమయం గ్రూప్ 1 నోటిఫికేషన్కు సంబంధించి జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు ఉంది, దాన్ని విత్డ్రా చేసుకోవడమా, అట్లాగే ఒక 160 పోస్టులని ఆడాన్ చేయాల్సి ఉంది. సో దానికి సంబంధించి కూడా కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. దానికి సంబంధించి కూడా ఒక కంక్లూజన్కి వచ్చింది. సో ఓవరాల్గా అయితే 4 గంటల పాటు సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశం తర్వాత కూడా అధికారులందరూ బయటకు వెళ్ళిన తర్వాత సీఎం రేవంత్ మంత్రులతో ప్రధానంగా చర్చించారు. పొలిటికల్ డెవలప్మెంట్, ఈ రోజున్న పొలిటికల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, ఇప్పటికే అటు కేటీఆర్ కానీ హరీష్ కానీ రెస్పాండ్ అయిన నేపథ్యంలో సో సీఎం రేవంత్ దీనికి సంబంధించి కేఆర్ఎంబీ కానీ, కృష్ణా జిల్లాల వివాదం కానీ, మిగతా ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పుడు ఇరిగేషన్లో జరుగుతున్న ఇష్యూస్పై ప్రధానంగా మంత్రులందరితో కూడా చర్చించారు. అసెంబ్లీలో దాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలి, ఏ విధంగా కౌంటర్ చేయాలి, ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి, మనం ఈరోజు వినిపించిన వాదనను అనే దానిపైన అయితే స్పష్టంగా మంత్రులతో కూడా చర్చించారు. అవసరమైతే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అసెంబ్లీలో ఇచ్చేలాగా, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాళేశ్వరం గురించి ఏ రకంగానైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందో, సో దానిలాగానే ఇప్పుడు ఈ కేఆర్ఎంబీ ఇష్యూస్ను కానీ లేకపోతే మిగతా అంశాలను కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడానికైతే ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మంత్రులతో సీఎం రేవంత్ ఒక 15 నిమిషాలు ప్రత్యేక సమావేశాన్ని అయితే నిర్వహించారు. సో ఓవరాల్గా ఒక 10-15 నిమిషాల్లో ఇంకా పూర్తి వివరాలు కేబినెట్ అవుట్కమ్. ప్రభాకర్, 500 రూపాయలకే ఉచిత గ్యాస్ సిలిండర్, అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అలాగే టీఎస్ను టీజీగా మార్చడం, ఈ 3టికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది అని చెప్తున్నారు. సో ఇక దీనికి సంబంధించి అధికారులకు ఉత్తర్వులు వెళ్లడమే ఆలస్యమా, ఇంకా చర్చలు ఉంటాయా? నో మోర్ డిస్కషన్స్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి క్యాబినెట్ ఆమోదం తెలిపింది అంటే డెఫినెట్గా దాని ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషనే ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది. సో దాని వైపు మాత్రమే క్యాబినెట్ ఫైనల్గా చెప్తాం. క్యాబినెట్ నిర్ణయం అయిపోయిందంటే ఇక ఎగ్జిక్యూషన్ లాంఛనమే, ఆ మొత్తం అమలు లాంఛనంగానే మారుతుంది. సో అది రేపటి నుంచి అమల్లోకి వస్తుందా విత్ ద ఇమీడియట్ ఎఫెక్ట్ అనేది చూడాల్సి ఉంటుంది. సో ఈ 3 నిర్ణయాలు అయితే, ఎందుకంటే ఇప్పటికే మహిళలను ఫోకస్డ్గా తెలంగాణ గవర్నమెంట్ వెళ్తున్న నేపథ్యంలో ఈ 2టిని కూడా మనం మొన్న కూడా చెప్పాం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ను కూడా ఇన్వాల్వ్ చేయాలని. సో ఈ 2టిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, విమెన్ ఫోకస్గా తెలంగాణ గవర్నమెంట్ వెళ్తుంది. సో పార్లమెంట్ ఎలక్షన్స్ను ముందు పెట్టుకొని కానీ లేకపోతే విమెన్కి ఇవ్వాల్సిన ప్రయారిటీలో కానీ ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేసి అందించిన నేపథ్యంలో సో ఇప్పుడు కూడా 2టిని కూడా, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ను 500 రూపీస్కి చేయడం, 200 రూపాయల
200 యూనిట్ల ఉచిత కరెంటును కానీ ఇవి రెండింటిని కూడా మహిళలకు అనుసంధానం చేస్తూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ముందుకెళ్లాలనేది అయితే కేబినెట్ ప్లాన్ చేస్తుంది. రైట్ ప్రభాకర్, అది సుదీర్ఘంగా సాగిన తెలంగాణ